హై ఫ్రెండ్స్, నమో బుద్ధాయ. చూడండి, ఇది దలైలామా గారి టెంపుల్ అనమాట. చూడండి, ఇదంతా టెంపులే, ఇదంతా బిల్డింగే. మొత్తం మీకు కనిపిస్తుంది కదా, చూసారా? ఇది ఎంత ఇవన్నమాట పిల్లర్స్. కానీ మధ్య మధ్యలో చెట్లు ఉంటే దీన్ని కొట్టకుండా దీన్ని కూడా అలాగ స్పేస్ ఇస్తారు అనమాట పూర్తిగా. మీరు చూసారా? ఇదో చెట్టు, ఇదో చెట్టు. చూసారా? బుద్ధిజం గొప్పతనం అదే అనమాట. మామూలుగా అంటే అన్ని జంతువులకి అన్నిటికీ అంటే జీవరాశులు ఉంటాయి కదా, వాటన్నిటికీ సమానమైన ఇది ఇస్తారనమాట. చూడండి, ఇక్కడ ఒక చెట్టు, వీటిని డిస్ట్రాయ్ చేయలేదు, పిల్లర్స్తో పాటు దీన్ని కట్టారనమాట. సూపర్ కదా. చూడండి, ఇవన్నీ కాదు, ఇక్కడ మీకు మధ్యలో చూపిస్తాను. ఇదంతా గుడే, మీకు చూస్తుంది కదా, అదంతా గుడి. ఈ గుడి దగ్గర ఇదొక చెట్టు మధ్యలో ఉంది, కానీ కొట్టలేదు. చూడండి, ఇక్కడ మధ్యలో ఒక చెట్టు ఉంది, 2 చెట్లు ఉన్నాయి ఇక్కడ. చూసారా? కొట్టకుండా అలాగే ఉంచారనమాట. అంటే గుడి మధ్యలో ఉన్నాం అనమాట. చూసారా? ఇక్కడ అదిగోండి, బయట కూడా అన్ని చెట్లు. అంటే ఇలాగ ఏం చేస్తారంటే రెస్పెక్ట్ అనమాట. అంటే కొన్నిటికైనా కాపాడదాం అనేసి బుద్ధిజంలో ఉన్న ఎథిక్స్ అనమాట. సూపర్ కదా. ఇవంతా క్రిస్మస్ చెట్లే, పైన చెట్లు ఇవన్నీ పైన చెట్స్, క్రిస్మస్ చెట్లు. ఓకే, చూడండి, మధ్యలో గుడి మధ్యలో ఒక చెట్టు. మీకు అది పోల్లా కనిపించట్టు, కానీ పోల్ కాదు, చెట్టే. చూసారా? అది బుద్ధిజం యొక్క గొప్పతనం అన్నమాట. చూడండి, చెట్టు చూసి పిక్స్ చూపించాను. ఓకే, చెట్టు. ఓకే, నమో బుద్ధాయ, నమో బుద్ధాయ.